హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే పాలక్ పనీర్ పరోటా రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి. అలాగే ఈ పరోటాని ఇంట్లో పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ పరోటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పరోటా చేసుకోవడానికి 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలండి. కావాలంటే ఈ గోధుమ పిండికి బదులుగా మీరు మైదా పిండిని కూడా యూజ్ చేయవచ్చండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ లూజ్గా లేదా మరీ గట్టిగా ఉండకూడదండి. మనం నార్మల్గా చేసుకునే చపాతీ ముద్దలా ఉంటే సరిపోతుంది. ఇలా మెత్తగా కలుపుకున్నాక ఈ పిండి ఆరకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పట్టేలా పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి 15 నిమిషాల వరకు ఈ పిండిని నాననివ్వాలండి. ఈలోపు ఈ పరోటాలోకి కావాల్సిన స్టఫ్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్ పన్నీర్ని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ సన్నగా తురుముకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఈ పాలకూరలో ఉండే వాటర్ని మొత్తం తీసేసి వేసుకోవాలండి. అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా లేదా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ చివరిగా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఈ స్టఫ్‌ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ పిండిలోకి కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత ఈ పిండి చక్కగా నానుతుంది. ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పిండిని చక్కగా కలుపుకున్నాక ఇలా పెద్ద సైజ్ ముద్దనైతే చేసుకోవాలి. ఇలా అన్ని ముద్దల్ని చేసుకున్నాక ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి. మిగిలిన పిండి ఆరకుండా ఉండడానికి ఇలా ప్లేట్తో కవర్ చేసేయండి. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకోవాలి. అలాగే పిండి ముద్ద మీద కూడా ఇలా చల్లుకొని ఈ విధంగా ఒకసారి చేత్తో ఒత్తుకోవాలండి. ఇప్పుడు చపాతీ రోలర్తో ఇలా రౌండ్గా పెద్ద సైజ్ చపాతీలా చేసుకోవాలండి. చూడండి, చపాతీ మరీ పల్చగాను అలాగే మందంగాను ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనీర్ స్టఫ్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా స్టఫ్ని పెట్టాక 2 సైడ్ల చపాతీని వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్నాక మధ్యలో లైట్గా ఒకసారి ఒత్తుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని రాసుకొని ఈ విధంగా ఎడ్జెస్ని అతికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షేప్లో చేసుకున్నాక ఫ్లోర్ మీద పొడి పిండిని చల్లుకొని ఈ పరోటాని ఈ విధంగా రోలర్తో 2-3 సార్లు లైట్గా ప్రెస్ చేసి ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుందండి. ఇలా 2 వైపులా చపాతీ రోలర్తో ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పిండి ముద్దల్ని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పరోటాను పెట్టుకోవాలండి. పరోటా కుక్ అవుతున్నప్పుడు పైనుంచి బటర్ని వేసుకోవాలి. ఈ పరోటాని లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాల్చుకున్నాక రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్నాక మళ్ళీ కొద్దిగా బటర్ని స్ప్రెడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కాల్చుకొని తీసేయాలండి. చూడండి, ఈ విధంగా పరోటాని కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని పరోటాలని కాల్చుకున్నాక తీసేయాలి. చూడండి, ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే పాలక్ పనీర్ పరోటా అయితే రెడీ అయిందండి. ఈ పరోటాని గ్రీన్ చట్నీలోకి లేదా టమాటా కిచప్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని